తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీఎఫ్ భీమవరం కళ్యాణ్ చక్రవర్తి అండ్ మన భీమవరం స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు బలరాం రాజు గారు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంటిని సోదా చేయగా 74,000 విలువైన మద్యం సేకరించడం జరిగింది. దీని మీద ఇంకా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాము. ఇదేంటంటే ఈయన యానం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉన్నాడు. ఈయన బొక్క శ్రీనివాసరావు అనే వ్యక్తి మీద ఆల్రెడీ 3 కేసులు ఉన్నాయి. ఈ పాత అనేక నేరాల్లో కూడా నేరస్తుడు. ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మా ఈఎస్ గారు కుమరేషన్ గారు దాని మీద ఇంకా ఫర్దర్ లీడ్స్ కోసము ఆయన యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే తక్కువ రేట్లకు వస్తున్నాయని అనుమతి లేని ప్రాంతాల్లో ఎక్కడ మద్యం సేవించకూడదు, వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. సో ఎప్పుడైనా ఎవరికైనా ఈ మద్యపానం అలవాటు ఉంటే మనకు లైసెన్స్డ్ ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్డ్ దుకాణాల్లోనే మద్యం సేవించాలి. ఏదో అంటే ఇక్కడ కొన్ని ముఠాలు చీప్గా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి చీప్గా దొరుకుతా ఉందని ప్రజల్ని సప్లై చేసే ముఠాలను గుర్తించాము. పాలకొల్లులో కూడా రీసెంట్గా ఒక కేసు డిటెక్ట్ చేసాం. నర్సాపూర్లో కూడా కేసు డిటెక్ట్ చేసాం. మా సిబ్బంది అందరూ మా కమిషనర్ నిశాంత్ కుమార్ సార్ అండ్ రాహుల్ దేవ్ శర్మ గారు డైరెక్టర్ గారు వారి ఆదేశాలు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఈ క్రైమ్ని రివ్యూ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా పాత ముద్దాయిల మీదంతా నిఘా పెట్టడం జరిగింది. మీ మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మా డిపార్ట్మెంట్తో షేర్ చేయాలని చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ చేపల పరిశ్రమ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా పార్సిల్స్ అలాంటివి ఏమైనా వస్తాయనే ఉద్దేశంతో ఈ పార్సిల్ ఆఫీస్ వల్ల కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. ఏమైనా అనుమానాస్పద పార్సిల్స్ వచ్చినా పోలీస్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ తెలియజెప్పమని చెప్తున్నాము. ఈ లారీ అసోసియేషన్ వాళ్ళతో కూడా మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ లారీ డ్రైవర్లందరికీ ఇట్లా అనుమతి వేరే రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు కదా, అక్కడ మద్యం ఏదో డబ్బు కోసం ఆశపడి తెచ్చుకుంటే వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుందని వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేసాం. వాళ్ళ డ్రైవర్స్కి వాళ్ళ సిబ్బంది కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయమని చెప్పాము. సో ఇంకోటి ఈగిల్ టీమ్స్తో గాంజా మీద కూడా వీఆర్ కండక్టింగ్ స్పెషల్ డ్రైవ్. గాంజా ఏమైనా సమాచారం ఉన్నా బాగా సర్వేలెన్స్ పెట్టాము. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి ముఠాలు అమ్మే అనుమతి లేని మద్యాన్ని కానీ చెడు అలవాట్లకు కానీ ఇన్కల్కేట్ చేసుకుండా మంచి ఆరోగ్యంగా ఉండాలని మీడియా వాళ్ళ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇంకా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాము. ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే షేర్ విత్ యూ.